మనిషి బ్రతుక్కు ఒక పద్ధతి అనేది ఉంది. మనము ధరించే విషయంలో కానీ, మనము తినే విషయంలో కానీ, మనం నడిచే విషయంలో కానీ, మనము జీవించే ప్రతి విషయంలో కానీ ఒక పద్ధతిని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఒక పద్ధతి మనము కలిగి ఉంటాం. ఏది పడితే అది ధరించము, ఏది పడితే అది తినము, ఏది పడితే అది ఎలా పడితే అలా మనం నడవము, ఎలా పడితే అలా జీవించము. అదేవిధంగా మనిషి తన ఆధ్యాత్మిక స్థితి విషయంలో కూడా దేన్ని పడితే దాన్ని నమ్మకుండా, ఏది పడితే అది గుడ్డిగా నమ్మేయకుండా, అసలు ఎవరు మన జీవితానికి మేలు చేస్తారు, ఎవరి వల్ల మన జీవితాలకు మేలు జరుగుతుంది, ఎవరిని నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయి, ఎవరిని నమ్ముకుంటే మన జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది, ఎవరిని నమ్ముకుంటే మన జీవితంలో వెలుగులు నింపబడతాయి అనే ఆలోచన మనందరికీ ఖచ్చితంగా అవసరం. అందుకే ఈ రోజు మీ అందరికీ చెబుతున్నాను, దయచేసి గమనించండి. మన జీవితాలు మారాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మాత్రమే అది సాధ్యం. యేసు ప్రభు వారు మాత్రమే జీవితాలను మార్చగలిగిన దేవుడు. యేసు ప్రభు వారు మాత్రమే జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు. కాబట్టి దయచేసి నేను ఎవరైనా ఆయన గురించి తెలుసుకోకపోయినా, నేను ఎవరైనా ఆయన గురించిన అవగాహన లేకపోయినా, దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆలయాలకు, సంఘాలకు వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం రక్తం కార్చి, మన రక్షణ కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు లాంటి దేవుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు. మనము చలి నుంచి తప్పించుకోవడానికి ఎలా అయితే స్వెటర్లు, రంగులు వాడుతున్నామో, పాపం నుండి తప్పించుకోవడానికి ఖచ్చితముగా ఆయన యేసుక్రీస్తు ప్రభు అనే కవచం అవసరం. ముళ్ళులు గుచ్చుకోకుండా చెప్పులు వేసుకుంటున్నట్టుగా, కాలికి గాయం తగలకుండా పాదరక్షకులు వాడుతున్నట్లుగా, చలి నుంచి తప్పించుకోవడానికి రగ్గులు వాడుతున్నట్టుగా మనమందరము పాపం అనే భయంకరమైన ఆ ప్రభావం నుండి తప్పించుకోవాలి అంటే, వ్యసనాల నుండి తప్పించుకోవాలి అంటే, పాపపు అంధకారంలో నుండి తప్పించుకోవాలి అంటే, జీవితంలో వెలుగులు మన జీవితంలో వెలుగు నింపబడాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారి దగ్గరకు మనం చేరాలి. ఎప్పుడైనా గమనించండి, మనకు రోగం వస్తే మనమందరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా మన జీవితం మారుద్ది. పాపం అనేది కూడా ఒక భయంకరమైన రోగం. దీన్ని తీయడానికి ఎవ్వరి వల్ల కానప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాపం అనే రోగానికి కంప్లీట్ గా, పూర్తిగా దాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఆయన తన రక్తాన్ని కార్చారు, ప్రాణాన్ని పెట్టారు. ఈ రోజు ఆ రక్తాన్ని మనం తీసుకుంటే, యేసు ప్రభు వారి దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి పాపము, ప్రతి వ్యసనము, ప్రతి అంధకారము తొలగింపబడి జీవితాల్లో ఆశీర్వాదము, జీవితాల్లో మేలులు, మంచి తృప్తికరమైన జీవితము, శాంతికరమైన జీవితము, సమాధానంతో కూడిన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రోజు మీరు చేస్తున్న ప్రతి పనిని మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఎవరు కూడా ఆయనను తృణీకరించకండి, ఎవరు కూడా ఆయనను పక్కకు పెట్టకండి. ఆయన నిజమైన దేవుడనే వాస్తవాన్ని తెలుసుకొని ఖచ్చితంగా ఆయన చేరవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.